నేను తల్లి కావడానికి సిద్ధంగా లేను మరియు దానిని కోరుకోవడం లేదు. నేను కేవలం ఋషి దుర్వాస ఇచ్చిన వరం శక్తిని పరీక్షించాలనుకున్నాను. నా బలిష్టమైన తృప్తికి క్షమించండి మరియు తిరిగి వెళ్ళండి అని చెప్పింది. అయితే సూర్యదేవుడు మంత్రం బంధంలో ఉండటంతో తిరిగి వెళ్ళలేకపోయాడు. కుంతి ప్రపంచం నుండి ఎదురయ్యే నింద గురించి భయపడింది. కానీ సూర్యదేవుడు ఆమెను శాంతింపజేస్తూ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీపై ఎలాంటి నింద పడదు. పుట్టిన తర్వాత నీ జీవితం మునుపటి స్థితికి తిరిగి వెళుతుంది, తాకకుండా మరియు మార్చకుండా అని చెప్పాడు. కాబట్టి జగత్తునందరికీ వెలుగునిచ్చి జీవాన్ని ఇచ్చే సూర్యదేవుని అనుగ్రహంతో కుంతి గర్భం దాల్చింది. ఇది దైవిక జన్మ అయినందున మత్స్య గర్భం యొక్క 9 నెలల అలసట లేకుండా ఇది వెంటనే జరిగింది. కుంతి దివ్య కవచం మరియు చెవిపోగుల రక్షణతో జన్మించిన కర్ణుడు అనే కొడుకుకు జన్మనిచ్చింది. అతను సూర్యుని వలె ప్రకాశవంతంగా మరియు అందంగా ఉన్నాడు. కర్ణుడు పుట్టిన తర్వాత సూర్యదేవుడు చెప్పినట్టుగా కుంతి జీవితం తాకబడకుండా మరియు మార్పు లేకుండా మునుపటి స్థితికి తిరిగి వచ్చింది. పిల్లవాడిని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది కుంతి. తన రహస్యాన్ని దాచడానికి ఆమె బిడ్డను మూసి ఉన్న పెట్టెలో ఉంచి నదిలో కొట్టుకుపోయింది. ఆమె తన చర్యల యొక్క అపరిపక్వతను త్వరగా గుర్తించింది, ప్రగాఢమైన పశ్చాత్తాపాన్ని అనుభవించింది మరియు నది ఒడ్డున కన్నీళ్లు పెట్టుకుంది. విధి వక్రీకరించి తేలియాడే పెట్టెపై పిల్లలు లేని రథసారథి జరిగింది. ఆశ్చర్యం మరియు ఆనందంతో మునిగిపోయిన అతను లోపల అద్భుతమైన అందమైన పిల్లవాడిని కనుగొన్నాడు. అతను తన భార్య వద్దకు పిల్లవాడిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె తల్లి ప్రేమతో శిశువుని ముంచెత్తింది. కాబట్టి సూర్యదేవుల కుంతీల కుమారుడైన కర్ణుడు ఒక రథసారథి కొడుకుగా పెరిగాడు. చరిత్ర నుండి బలమైన వారిలో ఒకరిగా పుట్టుకొచ్చాడు.